హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో సౌత్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌసెస్ అయితే చూద్దామండి. పక్క పక్కన 2 ఇల్లులు అమ్మకానికి అయితే ఉన్నాయండి. రెండు కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటాయి. ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్ గా చెప్తానండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్ లోకి వస్తుంది. సౌత్ ఫేస్ కట్టించిన 2 BHK హౌస్ అండి. మన అవుట్ సైడ్ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు. మనం గేట్ తీసిన లోపలికి వెళ్తే పార్కింగ్ ఏరియా పెద్దగా ఇచ్చారండి. పార్కింగ్ ఏరియా ఫ్లోర్ డిజైన్ అయితే బాగుంది. లోపల కూడా కార్ పడుతుంది, బయట కూడా కార్ అయితే పెట్టుకోవచ్చండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే టోటల్ గా గ్రానైట్ యూజ్ చేశారండి. అలాగే మన ఫ్రంట్ మెయిన్ డోర్ కి అయితే టోటల్ గా టేకుట్ అయితే యూజ్ చేశారు. సింహద్వారం డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడ ఈ వాల్ చూసారు కదా, టోటల్ గా పెయింట్ కాకుండా మనకి టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఎల్సీపీ వాల్ అంతా కూడా టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకు మధ్యలో గ్రౌటింగ్ కూడా పెట్టించారండి. 2x4 విత్ టైల్స్ యూజ్ చేయడం వల్ల చాలా నీట్ గా కనిపిస్తుందండి. మనకి బిల్డింగ్ ఈస్ట్ వైపు వచ్చి 2.5 feet అయితే ఇచ్చారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఇది సౌత్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి సౌత్ వెస్ట్ లో ల్యాండింగ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇల్లు కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 22.5 x 60 అండి. ఇది 150 గజాలు. ఇది సంచులో చూస్తే 3 సెంట్ల వరకు వస్తుందండి. ప్లస్ మన మెయిన్ డోర్ తీసి లోపల కంటే 2.5 x 4 వెట్ టైల్స్ యూజ్ చేశారండి. ఇది స్టోన్ డిజైన్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. మనకి ఎల్సేప్ హాల్ అయితే ఇచ్చారు. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ప్లస్ మన మెయిన్ డోర్ తీసి లోపల కంటే ఈ ప్లేస్ వచ్చి 6x8 అండి. 8 అడుగులు విత్ అయితే వచ్చింది, 6 అడుగులు లోతు అయితే వచ్చిందండి. మనకి ఈ ప్లేస్ వచ్చి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవడానికి అయితే బాగుంటుందండి. ఇక్కడ ఫోటో ఫ్రేమ్ టైప్ కూడా ఇచ్చారండి. ఇక్కడ స్పాట్లెట్స్ యూజ్ చేశారు కదా, మనకు నచ్చిన వాల్ పేపర్ కానీ ఫోటో ఫ్రేమ్ కానీ చేయించుకుంటే బాగుంటుందండి. కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి ఎల్సేప్ హాల్ అయితే ఇచ్చారు. హాల్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చారండి. సీలింగ్ డిజైన్ చూడొచ్చు. చుట్టూ కూడా రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. సెంటర్ లో బాక్సెస్ కి అయితే మనకు వాల్ పేపర్ యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 12 x 14 అండి. హాల్లో టీవీ యూనిట్ డిజైన్ అయితే చూడొచ్చు. సింపుల్ డిజైన్ అయితే ఇచ్చారు. మనకి బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ కలర్ రాయల్ ప్లే యూజ్ చేశారు. టాప్ లో చిన్న చిన్న స్పాట్లెట్స్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడైతే ప్లాట్ఫామ్ గ్రానైట్ యూజ్ చేశారు. ఓన్లీ మనకి ఇక్కడ వచ్చి ఓన్లీ సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇక్కడ ఇచ్చిన వాల్ పేపర్ డిజైన్ చూడొచ్చు. పైన చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. టాయ్స్ లాంటివి పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. పక్కన ఇన్వర్టర్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారు. ప్లస్ మనకి హాల్ స్క్వేర్ గా రావడం వల్ల సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. ఎల్సేప్ సోఫా సెట్ లాంటిది కూడా బాగా సెట్ అవుతుంది. మనకి ఇక్కడ ఈస్ట్ వైపు అయితే పెద్ద విండో అయితే ఇచ్చారు. లోపల గుమ్మాలు కిటికీలు అన్ని కూడా ఫ్రేమింగ్స్ వచ్చి మన గ్రానైట్ అయితే చేయించారండి. లోపల WPC విండోస్ అయితే యూజ్ చేశారు, ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అండి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వైజ్ కోసం మాట్లాడుకుంటే మంచిగానే చేయించారండి. బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. ఫ్రెండ్స్, టీవీ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, ఈ బెడ్రూమ్ చూద్దామండి. దీనికి కూడా గ్రానైట్ బొమ్మలు యూజ్ చేశారు. బెడ్రూమ్ దగ్గర యూజ్ చేసిన డోర్ డిజైన్ కూడా బాగుందండి. ఫ్రెండ్స్, మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10 x 14 అండి. బెడ్రూమ్ పెద్దదిగానే ఉంది. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ అయితే ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. సెంటర్ లో బాక్స్ అయితే వుడ్ డిజైన్ లో తీసుకున్నారు. బెడ్రూమ్ లో సౌత్ వైపు గోడకి అయితే టోటల్ గా వాల్ డ్రాప్ చేయించారండి. ఇది కూడా కింద నుంచి సీలింగ్ అటు వరకు అయితే ఇచ్చారు. కింద నుంచి టాప్ వరకు అయితే యూజ్ చేశారు. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే యూజ్ చేశారు. పక్కన ఇందులో విండో కూడా ఇచ్చారండి. ఇక్కడ యూజ్ చేసిన డెక్లమ్ షీట్స్ కూడా బాగున్నాయండి. గ్లాస్ ఫినిష్ తో యూజ్ చేశారు. హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఇక్కడ లాక్స్ కూడా యూజ్ చేశారు. ఈ కబోర్డ్స్ కి చూస్తే సెల్ఫ్స్ కూడా స్పేసెస్ గానే ఉన్నాయండి. పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ కింద యూజ్ చేసుకోవడానికి ఈ డోర్ కి అయితే మిల్లర్ అయితే సెట్ చేశారండి. కింద చిన్న చిన్న సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. కబోర్డ్ డిజైన్ అయితే బాగుందండి. మన బెడ్రూమ్ లోకి ఎంటర్ అవ్వని ఈస్ట్ వైపు గోడకి అయితే రాయల్ ప్లే అయితే యూజ్ చేశారు. రాయల్ ప్లే డిజైన్ కూడా చూడొచ్చండి. చూడడానికి అయితే చాలా బాగుంది. లోపల యూజ్ చేసిన కలర్స్ అన్ని కూడా చాలా లైట్ కలర్స్ యూజ్ చేశారు. అదే ఒకటే ప్యాటర్న్ లో యూజ్ చేశారు. దానివల్ల చూడడానికి అయితే చాలా బాగుంది. ఫ్లోర్ లైట్ డిజైన్ అయితే చూడొచ్చు. బాత్రూమ్ కుమార్ కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. బాత్రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుంది. మనకి బాత్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి. 4 x 6.5 సైజులు అయితే ఇచ్చారు. లోపల జాగోర్ ట్యాప్స్ అయితే యూజ్ చేశారండి. మనకి విండో 8 వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. సిరా కంపెనీ మనకి సూట్స్ అయితే యూజ్ చేశారు. జాగోర్ కంపెనీ ట్యాప్స్ అయితే యూజ్ చేశారు. టారీవేర్ వాష్ బేసిన్స్ అయితే యూజ్ చేశారు. అన్ని కూడా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. శానిటరీ కానీ ట్యాప్స్ అన్ని కూడా బ్రాండెడ్ కంపెనీ అయితే యూజ్ చేశారండి. అలాగే లోపల ఎలక్ట్రికల్ కోసం మాట్లాడుకుంటే లోపల స్విచ్చెస్ అన్ని కూడా లెగ్ లైన్ కంపెనీ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారు. కన్స్ట్రక్షన్ కోసం మాట్లాడుకుంటే ఎక్కడ రాజీ పడకుండా చేయించారండి. ప్లస్ మనకి ఇంటి అడ్రస్ కోసం మాట్లాడుకుంటే ఇల్లు ఎక్కడ ఉందన్నది అడ్రస్ చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయుడుపాలెంలో అయితే ఉంటుందండి. రాయుడుపాలెం జంక్షన్ అయితే ఇంటి దగ్గర నుంచి 1.5 km డిస్టెన్స్ అయితే రావచ్చు. అలాగే సర్పవరం జంక్షన్ అయితే 3.5 to 4 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అయితే 5 to 6 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, హాల్ నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ ఆర్చ్ టైప్ లో మన కబోర్డ్ అయితే చేయించారండి.
వాల్ డ్రాప్ అయితే చేయించారు. ఇది వాల్ పార్టీషన్ టైప్ అయితే చేయించారు. టాప్ అన్ని కూడా స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ యూజ్ చేసిన సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. టోటల్ గా ఆర్చ్ డిజైన్ లో చేయించారండి. ఇంకా పూర్వం రోజుల్లో మనకి ఆర్చ్ డిజైన్ లో చేయించేవారు కదా, అదే మోడల్ మనకి అది వుడ్తో అయితే చేయించారు. ఇదంతా కూడా లివింగ్ హాల్ అయితే ఇచ్చారు. ఇది వచ్చి 8x12 సైజులో తీసుకున్నారండి. ఇక్కడ విండో ఇచ్చారు కదా, కావాలంటే మనకి ఇంట్లో పూజా రూమ్ రాలేదు కదండి, పూజా మందిర్ కానీ పూజా రూమ్ కానీ వీళ్ళ చేంజ్ అయితే ఇస్తారండి. ఆప్షన్ అయితే ఉంది. మనకి పూజా రూమ్ కావాలంటే ఈ ప్లేస్ లో కట్టిస్తారు. 4x5 సైజులో మనకు కొంచెం ఫ్రంట్ కి వచ్చి అయితే కట్టిస్తారండి. లేదా నాకు పూజా మందిర్ సరిపోతుందంటే అది చేంజ్ అయితే ఇస్తారండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నుంచి సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఈ బెడ్రూమ్ కూడా చూద్దామండి. ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x12 సైజులో అయితే ఇచ్చారు. 2 బెడ్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఈ బెడ్రూమ్ లో కూడా సౌత్ వైపు గోడకైతే టోటల్ గా వాల్ డ్రాప్ అయితే చేయించారు. కింద నుంచి టాప్ వరకు అయితే తీసుకున్నారండి. సేమ్ ప్యాటర్న్ లో మనకి డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఇది కూడా గ్లాస్ ఫినిష్ తో సేమ్ గ్రే కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. చూడడానికి అయితే బాగుంది. ఇక్కడ కూడా డబుల్ డోర్స్ అయితే ఇచ్చారండి. డోర్స్ అయితే కొంచెం చిన్న డోర్స్ అయితే ఇచ్చారు. ఈ కబోర్డ్ లోనే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా అయితే ఇచ్చారు. లోపల బాత్రూమ్ డోర్ అయితే ఇచ్చారు సెపరేట్ గా. అలాగే కబోర్డ్ డోర్ తో కలిసిపోలేక అయితే ఇచ్చారండి. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయి. ఈ బాత్రూమ్ కూడా 4.5x7 సైజులు అయితే ఇచ్చారండి. 2 వాష్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారు. బెడ్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి. బెడ్రూమ్ లో బెడ్ సైడ్ కూడా సరిగ్గా సెట్ అవుతుందండి. మనకు పూజ రూమ్ కూడా కావాలంటే కట్టించైతే ఇస్తారు. మనకి ఇది డైనింగ్ ఏరియా కింద అయితే ఇచ్చారండి. మన డైనింగ్ టేబుల్ అది కూడా బాగా సెట్ అవుతుంది. ఈస్ట్ అండ్ నార్త్ వైపు కూడా 2 డోర్స్ అయితే ఇచ్చారండి. ఈజ్ అండ్ మూడు డోర్స్ అయితే ఇచ్చారు. మన డైనింగ్ ఏరియా కింద యూజ్ చేసుకుంటే ఇక్కడ డిన్నర్ సెట్స్ అయి పెట్టుకునే వాల్ డ్రాప్ అయితే చేయించారు. టాప్ లో ఇదంతా కూడా గ్లాస్ యూజ్ చేశారండి. కింద అయితే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకు పక్కనే కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ కూడా చూద్దాం. బిల్డింగ్ కి వాయులో కిచెన్ అయితే ఇచ్చారండి. సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి వాయులో కిచెన్ అయితే సెట్ అవుతుందండి. ఇక్కడ యూజ్ అండ్ వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఎల్షేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. టోటల్ గా అన్ని కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. సెల్ఫ్స్ అయితే ఎక్కువగానే ఇచ్చారు. డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకుంటే ఇక్కడ గ్లాస్ తో సెల్ఫ్స్ అయితే చేయించారండి. మన గ్రైండర్ మిక్సీ పెట్టుకుని ఇక్కడ ప్లగ్ పాయింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ యూజ్ అండ్ డెక్లమ్ సీట్స్ కూడా బాగున్నాయండి. గ్లాస్ ఫినిష్ తో ఉండడం వల్ల చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో యూజ్ చేయడం వల్ల చాలా బాగుందండి. ఇక్కడ 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. మనకు మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారండి. కిచెన్ కూడా పెద్దదిగా ఇచ్చారు. ఇక్కడైతే ఫ్రిడ్జ్ పెట్టుకునే పాయింట్ అయితే ఇచ్చారండి. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకునే పైన అటకైతే ఇచ్చారు. నార్త్ వైపు కూడా ఒక విండో అయితే ఇచ్చారండి కిచెన్ నుంచి. ఈస్ట్ వైపు కూడా డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దామండి. మనకి అలాగే నార్త్ వైపు కూడా డోర్ అయితే ఇచ్చారు. మీకు ఆ సర్దులోంచి అయితే చూపిస్తాను చూడండి. మనకి అవుట్ సైడ్ 7 అడుగులు స్పేస్ అయితే ఇచ్చారండి. ఈ సేనములు గ్యాప్ ఉండాలి కాబట్టి నార్త్ వైపు 7 అడుగులు అయితే ఇచ్చారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారండి. మనకి అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు. బాత్రూమ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా మనకి మధ్యలో థర్మాకోల్ సీట్ అయితే పెట్టారు. మనకి అవుట్ సైడ్ బాత్రూమ్ అయితే ఇండియన్ వేర్ బేస్ మీద యూజ్ చేశారండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అది పాయింట్ అయితే ఇచ్చారు. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కన్నా ట్యాప్ బోర్ పాయింట్ అయితే ఇచ్చి ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి. ఇక్కడే వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకు సౌత్ ఫేసింగ్ లో కట్టించిన ఈ 2 ఇళ్ళు కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటాయి. 2 కూడా అమ్మకానికైతే ఉన్నాయండి. ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే 65 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అయితే కాదండి, మాట్లాడుకుంటే తగ్గిస్తారు. మళ్ళీ చెప్తాను చూడండి, 67 lakhs అయితే చెప్తున్నారు. ప్రైస్ అయితే ఫిక్స్డ్ అయితే కాదండి, నెగోజిబుల్ అండి. 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. మనకి బిల్డింగ్ ఎలిజిబిలిటీ వచ్చి 80% అయితే వస్తుందండి. మీకు నచ్చిన బ్యాంక్ లో మేమే చేంజ్ అయితే ఇస్తామండి. ఈ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది స్క్రీన్ మీద ఇస్తాను, టైట్లో కూడా ఉంటుందండి. మీరు ఇల్లు చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసేస్తారండి. మేమే దగ్గరుండి మీకు హౌస్ అయితే చూపిస్తామండి. మీకు నచ్చితే మేమే మంచి ప్రైస్కి అయితే ఇప్పిస్తామండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.